మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఏకోనే దేవుడు ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మనం ఈ మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి కుటుంబాల్లో చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవునికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు అనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనం ధ్యానం చేయగలిగితే ఇక్కడ మన చక్కటి మాటల చేత దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. చూడగా దేవుని పిల్లారా, పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా, అంటే పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే అనంట నూతన స్వభావం కలుగు చేస్తాడంటే దేవుని పిల్లారా. చాలామంది రక్షింపబడిన వారి పాత స్వభావాన్ని మార్చుకోలేరు, విడిచిపెట్టలేరు. కారణం ఏంటంటే రక్షణ అయితే పొందారు కానీ పరిశుద్ధాత్మ వాళ్ళు పొందలేదని మనము దీనిని బట్టి గుర్తించగలం దేవుని పిల్లరా. కానీ దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగిస్తూ ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అంట మనకు నూతన స్వభావం కలుగు చేస్తుందంట గుర్తు. అంటే పాత లక్షణాలు మనలో ఏమి కనపడవు, నూతన స్వభావం కలుగు చేసిద్దంట. మనకేం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుటకు క్రీస్తు ద్వారా రక్షించాడంట. అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్నంట క్రీస్తు ద్వారంట రక్షించాడట దేవుని పిల్లలు. అంటే క్రీస్తు ద్వారా మనల్ని దేవుడు రక్షించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందిన వారమే మనం ఉండాలి దేవుని పిల్లరా. ఇప్పుడు చాలామంది ఆ నూతన స్వభావం లేక పరిశుద్ధాత్మ శక్తి పొందక ఒకవేళ పాత అలవాట్లు విడిచిపెట్టలేక భ్రమలో ఉన్నారేమో. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడు మాకు నూతన స్వభావం కలుగు చేస్తాడు, యేసుక్రీస్తు వారి ద్వారా మాకు రక్షిస్తాడని చెప్తున్నావు తండ్రి. చాలామందికి నైనా ఈ పాత స్వభావాలను విడిచిపెట్టలేక పరిశుద్ధాత్మను పొందలేక తండ్రి, రక్షణ పొందినప్పటికీ నా తండ్రి ఆ పాత క్రియల్లోనే బ్రతుకుతూ ఎంతోమంది నీ నామానికి అవమానకరంగా బతుకుతుంటారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని నూతన స్వభావం కలిగిన వారే రక్షింపబడినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి. అనేక మంది భూమి మీద ఉన్న పిల్లలు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందిన వారి రక్షింపబడటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని, ప్రతి కుటుంబంలో బిడ్డలు చిన్న బిడ్డలు చదువులకు వెళుతుండగా వాళ్ళ రాకపోకలో కృప చూపి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.